Hi all, welcome to Spotlight Librarians Academy. This is Dr. K. Yadagiri sir, Librarian faculty for Spotlight Librarians Academy. సో లాస్ట్ టైం మనం ఒక 1 week బ్యాక్ ఒక వీడియో అనేది చేయడం జరిగింది. ఆ వీడియో దేని గురించి అంటే స్పాట్లైట్ లైబ్రరీన్స్ అకాడమీ ప్రొవైడ్ చేస్తున్నటువంటి కోర్స్ డీటెయిల్స్. కోర్స్ మీన్స్ లైవ్ కోర్స్ అండ్ రికార్డెడ్ కోర్స్. సో లైవ్ కోర్స్లోనే మనకు స్టూడెంట్స్ ఎవరైతే అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఉంటారో ఆ లైవ్ కోర్స్లోనే వాళ్ళు వీడియోస్ అనేవి వాచ్ చేస్తూ లైవ్ క్లాసెస్ వింటూ ఆ వీడియోసే మళ్ళీ రికార్డ్ అయి ఉంటాయి. సో దాన్ని మనం పర్చేజ్ చేసుకోవచ్చు, సేమ్ టైం లైవ్ క్లాసెస్ వినొచ్చు. ఈ ప్యాకేజ్ మొత్తం మనకు 2 years వరకు ఉంటుంది. ఆ డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో చాలా మంది స్టూడెంట్స్ ఈ స్పాట్లైట్ లైబ్రరీన్స్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేయడం కావచ్చు, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, వీడియోస్ని లైక్ చేయడం, అదేవిధంగా ఈ యాప్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అప్డేట్స్ ని ఫాలో అవ్వడం, అందరూ చాలా సాటిస్ఫైగా అండ్ చాలా కోఆపరేట్ చేస్తున్నారు. అండ్ చాలా మంది స్టూడెంట్స్ మోర్ దాన్ 100 to 150 అబౌవ్ స్టూడెంట్స్ ఇప్పటికే మనకు అడ్మిషన్ గురించి చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ మంత్లోనే April 20 వరకు మనకు బ్యాచ్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఆ బ్యాచ్ యొక్క డీటెయిల్స్ ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో ఓన్లీ బ్యాచ్కి సంబంధించి ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అనేది బ్యాచ్లో ఎలా ప్రొవైడ్ చేస్తాం, ఫీ డీటెయిల్స్ ఏంటి, అదేవిధంగా మనకు ఈ కోర్స్ స్ట్రక్చర్ ఏంటి, యాప్ యొక్క ఫీచర్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అనేది మాత్రమే వీడియోలో ఉంటుంది. నెక్స్ట్ ఏమైనా డెమో క్లాసెస్ కావచ్చు, నెక్స్ట్ ఇంకేమైనా ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఏదైనా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ కావచ్చు, పిహెచ్డికి సంబంధించి కావచ్చు, ప్రీవియస్ గురుకుల మెడికల్ కాలేజ్ లైబ్రరీ, డిగ్రీ కాలేజ్ లైబ్రరీ ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి వాటి మీద డిస్కషన్స్, ఇట్లా ఎవ్రీ టైం ఏదో ఒక వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి స్టూడెంట్ అండ్ ఆస్పిరెంట్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఇన్ తెలంగాణ అండ్ ఏపీ ఆర్ రిక్వెస్టెడ్ టు సబ్స్క్రైబ్ ద యూట్యూబ్ వీడియో ఛానల్. అండ్ మీకు ఏదైతే ఇన్స్టిట్యూట్ సంబంధించి వాట్సాప్ గ్రూప్ లింక్ ఉందో ఆ లింక్ లో జాయిన్ కండి. జాయిన్ అవుతే మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి, లేకపోతే మీకు అప్డేట్స్ అనేవి తెలియవు. సో అకాడమీ ఇన్స్టిట్యూట్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ కాకుండా మీకు అప్డేట్స్ బయట దొరకవంటే దొరుకుతాయి, కానీ ఇది ఒక సింగిల్ ప్లాట్ఫామ్. సో ఇది ఓవరాల్గా నేనే టోటల్గా దీన్ని మేనేజ్ చేస్తున్నాను. సో యాప్ కావచ్చు, వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, టెలిగ్రామ్ ఛానల్ కావచ్చు, అండ్ దీనికి సంబంధించిన లైవ్ క్లాసెస్ కావచ్చు, రికార్డెడ్ క్లాసెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ నేనే డీల్ చేస్తున్నాను. కాబట్టి మీకు మెటీరియల్ పరంగా అండ్ నోట్స్ పరంగా, రన్నింగ్ నోట్స్ అండ్ మనకు యూనిట్ వైజ్ పీడిఎఫ్స్, ఈ ఎగ్జామ్స్, ప్రాక్టీస్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, యూనిట్ వైజ్ చాప్టర్స్ అప్లోడింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ మనకు యాప్లోనే అవైలబుల్ ఉంటాయి. అంటే జస్ట్ మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ యాప్లో మీకు సింగిల్ ప్లాట్ఫామ్ రూపంలో ప్రతిదీ అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే లాస్ట్ వీడియోలో ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. యాప్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, తర్వాత డైలీ లైవ్ క్లాసెస్ కావచ్చు, క్లాస్ నోట్స్, అదేవిధంగా మనకు రన్నింగ్ నోట్స్, తర్వాత లైవ్ మెంటర్షిప్, యూనిట్ వైజ్ పీడిఎఫ్స్, ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం. సో ప్రజెంట్ వీడియోలో కోర్స్ యొక్క ఫీజు స్ట్రక్చర్, తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాం. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చూస్తే మీకు ఒక ప్రతిసారి చాలా మంది స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూపులలో మెసేజ్ చేయడం, కోర్సు ఫీజు కానీ, కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సో ఆన్లైన్ కోచింగ్ అనేది ఎంతవరకు యూజ్ అవుతుంది, దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందని దాని మీద చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయని చాలా మంది అడుగుతున్నారు. దానికోసమే ఎక్స్క్లూజివ్గా వీడియో అనేది మనం చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మనకు స్ట్రక్చర్ అని చూద్దాం. ఓకే, ఆల్రెడీ మనకు స్పాట్లైట్ లైబ్రరీన్స్ అకాడమీ చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారు యాప్. ఇంకా డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఎవరైతే ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీకు యాప్ లింక్ అనేది ఉంది. ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీరు లాగిన్ అయ్యి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటారు. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ లో చివరిలో మీకు సోషల్ మీడియా లింక్స్ అనేవి ఉంటాయి. సోషల్ మీడియా లింక్స్ అనేవి ఉంటాయి, వాటిని క్లిక్ చేయండి. దెన్ యూ విల్ ఆటోమేటికల్లీ కనెక్టెడ్ టు ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సచ్ యాజ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్. అండ్ మనకు వాట్సాప్ సంబంధించిన ఆల్రెడీ ఒక గ్రూప్ ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ గ్రూప్ కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది. ఆ గ్రూప్ లో కూడా మీరు యాడ్ కావచ్చు. ఎందుకు వాట్సాప్ గ్రూప్ లో ఉండడం అని అంటే, కోచింగ్ తీసుకుని వల్ల కూడా వాట్సాప్ గ్రూప్ లో ఉండడం వల్ల ఈ కోచింగ్ సంబంధించే కాకుండా లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ పేపర్ 2 ఏదైతే మనకు అప్కమింగ్ నోటిఫికేషన్స్ కి యూజ్ అయ్యే పేపర్ 2 కి సంబంధించిన నోట్స్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, నోటిఫికేషన్స్ కావచ్చు, లేటెస్ట్ న్యూస్ అన్ని కూడా దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఎవ్రీడే అప్డేట్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ క్విజ్ కూడా ఉంటుంది. మనకు మీరు ఆల్రెడీ 3 క్వశ్చన్స్ ఇప్పటికే ఒక 4-5 days లో 3 క్వశ్చన్స్ పోస్ట్ చేయడం జరిగింది. దాదాపు ఒక 200 మంది దాని క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తున్నారు. దానివల్ల ఏముందంటే మీకు కొంచెం మెమరైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోస్ కూడా మీకు అప్డేట్స్ రూపంలో, మీకు అలర్ట్స్ రూపంలో వస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఈ వీడియోలో మనకు
కోర్స్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే ఓకే, ఇది మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత స్టోర్ ఆప్షన్, మనం యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆప్షన్స్ ఏవైతే బాటమ్ సైడ్ లో 3 ఆప్షన్స్ ఉంటాయి, హోమ్ పేజ్, బ్యాచెస్, స్టోర్, చార్ట్స్ అండ్ మనకు స్టూడెంట్ సంబంధించిన డాటా. సో ఈ చార్ట్స్ లో యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళంతా ఈ చార్ట్స్ రూపంలో మీ యొక్క డౌట్స్, క్లారిఫికేషన్స్ మెసేజ్ రూపంలో మీరు పంపించినట్లయితే వాటికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. స్టోర్ కి వచ్చేసరికి మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి, పర్చేజ్ లో 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ ఈ లైబ్రేరియన్ సంబంధించిన పేపర్ 2 ఏదైతే 5200 రూపీస్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ చాలా మంది పర్చేజ్ చేశారు, ఇంకా చాలా మంది పర్చేజ్ చేస్తున్నారు. ఇంకా వీడియోస్ ఏం అప్లోడ్ చేయలేదు, దాంట్లో ఓన్లీ జస్ట్ 2 వీడియోస్ మాత్రమే ఉన్నాయి. ఎప్పుడైతే మనం లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేసుకుంటామో ఆ లైవ్ క్లాసెస్ వీడియోసే ఈ స్టోర్ లో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. దెన్ యూ విల్ ఆటోమేటికల్లీ గెట్ ద స్టోర్ ప్యాకేజ్. సో ఆ స్టోర్ ప్యాకేజ్ మీరు పర్చేజ్ చేసిన తర్వాత మనకు డైలీ క్లాసెస్ అనేవి వీడియోస్ రూపంలో మీకు యాడ్ అవుతూనే ఉంటాయి. అలా సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎవరైతే లైవ్ క్లాసెస్ వినలేని వాళ్ళకు ఈ పేపర్ 2 కి సంబంధించి ఈ కోర్స్ ప్యాకేజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు 5200 రూపీస్ కి మనకు అవైలబుల్ ఉంది. అండ్ లైబ్రరీ పేపర్ 2 కి సంబంధించి సేమ్ కోర్సు, సేమ్ క్లాసెస్, సేమ్ వీడియోస్, సేమ్ గైడెన్స్, సేమ్ ఎవ్రీథింగ్, కానీ ఇది 1 year వ్యాలిడిటీ. ఈ లైబ్రరీ పేపర్ 2 వచ్చేసి ఏదైతే 3499 మనం ప్రొవైడ్ చేస్తున్నామో ఇది 1 year వ్యాలిడిటీ. ఆఫ్టర్ 1 year యూ విల్ బి ఆటోమేటికల్లీ డియాక్టివేటెడ్ ఫ్రమ్ ద గ్రూప్, డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద గ్రూప్. అంటే మనకు వాట్సాప్ సంబంధించిన గ్రూప్ లో మీరు ఉంటారు, కానీ ఈ యాప్ కి సంబంధించి మీరు డియాక్టివేట్ అవుతారు. సో ఆఫ్టర్ 1 year ఈ పర్చేజ్ చేసుకుంటే ఆఫ్టర్ 1 year యూ కెన్ నాట్ యాక్సెస్ ద live recorded videos, you cannot access the test series, you cannot access the రికార్డెడ్ వీడియోస్ అండ్ ఆల్సో మెటీరియల్, ఆల్సో ఈవెన్ మెటీరియల్ కూడా మీరు యాక్సెస్ చేసుకోవడానికి ఉండదు. అందుకే ఈ ఆప్షన్ కంటే మీకు బెటర్ ఆప్షన్ పేపర్ 2 కి సంబంధించి 5200, ఇది యాక్చువల్గా 8000 కోర్స్ ని మనం 31% డిస్కౌంట్తో 5200 రూపీస్ కి మనం దీన్ని ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ 5200 రూపీస్ కి మీరు పర్చేజ్ చేసుకున్నట్లయితే డైరెక్ట్ గా యాప్ నుంచి మీకు వీడియోస్ అనేవి 1 by 1 అప్లోడ్ అవుతాయి. సో వీడియోస్ 1 by 1 అప్లోడ్ అవుతాయి, లేకపోతే టోటల్ వీడియోస్ అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత మీరు పర్చేజ్ చేసుకుంటా అన్నా కూడా నో ప్రాబ్లం. సో ఈ క్లాసెస్ స్టార్ట్ అయిన రోజు నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ముందే కూడా పర్చేజ్ చేసేసినారు చాలా మంది ఆల్రెడీ. ఆ పర్చేజ్ చేసిన వాళ్ళకు కూడా తొందరలోనే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో చాలా మందికి ఉన్న డౌట్స్, పేపర్ 2 లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఉన్న సిలబస్ అనేది సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ అండ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా సేమ్. పేపర్ 2 అనేది లైబ్రేరియన్ సేమ్ సిలబస్ టు all exams means ఏ యూనివర్సిటీ PhD ఎంట్రన్స్ టెస్ట్ పెట్టినా, ఏ యూనివర్సిటీ MLC ఎంట్రన్స్ టెస్ట్ పెట్టినా, ఏ స్టేట్ కి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ పోస్టులు అయినా, అండ్ మన తెలంగాణ ఏపీకి సంబంధించి సెట్ అయినా, UGC NTA కండక్ట్ చేసే నెట్ అయినా, KVS NVS EMRS గురుకుల మెడికల్ కాలేజెస్, పబ్లిక్ లైబ్రరీస్, యూనివర్సిటీస్ కండక్ట్ చేసే స్క్రీనింగ్ టెస్ట్లు ఒకవేళ కండక్ట్ చేసినట్లయితే స్క్రీనింగ్ టెస్ట్లకైనా, అండ్ మోర్ ఓవర్ PhD ఎలిజిబిలిటీ టెస్ట్ కైనా, దేనికైనా కూడా మనకు సేమ్ సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ సిలబస్ సంబంధించి మనం చూద్దాం నెక్స్ట్ వీడియోలో. సిలబస్ సంబంధించి డీటెయిల్స్ ఏంటి, సిలబస్ ఏమేమి కవర్ అవుతాయి అనేది ఒక ఎక్స్క్లూజివ్ వీడియోలో చూద్దాం. సో చాలా మంది అడిగిన దానికి నేనేం చేస్తానంటే పేపర్ 2 కి సంబంధించి ఈ వీడియోలో మీకు యాప్కి సంబంధించిన బ్యాచ్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో పేపర్ 2 కి సంబంధించి మనకు 5200 రూపీస్ అనేది బెటర్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్లో మీకు డైలీ ఒక క్వశ్చన్ అనేది ఇలా రావడం జరుగుతుంది. సో మనకు యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ తర్వాత పోస్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ పోస్ట్స్ అనే ఆప్షన్ ని మీరు క్లిక్ చేసినట్లయితే క్వశ్చన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. క్వశ్చన్స్ కావచ్చు, ఏమైనా ఇమేజెస్ కావచ్చు, పోల్ కావచ్చు, లేకపోతే ఏదైనా సజెషన్స్ కావచ్చు, ఒపీనియన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ హియర్ వి విల్ పబ్లిష్. దెన్ యూ కెన్ లైక్ అండ్ యూ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్స్ బై ది గివెన్ ఆప్షన్స్. ఈ గివెన్ ఆప్షన్స్ నుంచి మీరు క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయొచ్చు. ఫ్యూచర్ లో యాప్ లో కూడా మనకు క్విజ్ అనేది డెవలప్ చేస్తాం. సో కోచింగ్ తీసుకొని వాళ్ళకు కూడా యూట్యూబ్ పరంగా ఫ్రీ వీడియోస్, ఫ్రీ క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తాను. సో కోచింగ్ తీసుకొని వాళ్ళకు కూడా ఫ్రీ క్లాసెస్ అంటే లిమిటెడ్ క్లాసెస్ ఉంటాయండి. ఓన్లీ మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ మీద లిమిటెడ్ క్లాసెస్ మాత్రమే యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. రిమైనింగ్ ఫుల్ లెంత్ క్లాసెస్ అప్ టు 2 years వ్యాలిడిటీతో మన యాప్ లో పర్చేజ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఫుల్ క్లాసెస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. దాదాపు మనకు 160 నుంచి 170 అవర్స్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. 10 units కి మోర్ దాన్ 10 units కి
160 to 180 hours క్లాసెస్ అనేవి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఇది యాప్, ఇన్ యాప్ లైవ్ క్లాసెస్ అన్నమాట, లైవ్ అండ్ రికార్డ్. సో మనం లైవ్ క్లాసెస్ ఆటోమేటిక్ గా రికార్డ్ అవుతాయి. ఆ రికార్డ్ అయిన క్లాసెస్ మీకు ఈ స్టోర్ ఆప్షన్ లో, యూట్యూబ్ మనకు ఏదైతే యాప్ ఉందో స్టోర్ ఆప్షన్ లో మనకు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు రికార్డెడ్ క్లాసెస్. సో లైవ్ క్లాసెస్ కూడా మీరు వింటే ఇంకా బెటర్. సో లైవ్ క్లాసెస్ ఎలా ఉంటాయి, రికార్డెడ్ క్లాసెస్ ఎలా ఉంటాయి చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇలా కొన్ని క్వశ్చన్స్ మనం పోస్ట్ చేయడం జరిగింది. దాదాపు మనకు 107 ఆన్సర్ చేస్తారు. దానికంటే ముందు మనకు 214 మెంబర్స్ ఆన్సర్ చేయడం జరిగింది. ఐడెంటిఫై విచ్ ఇస్ నాట్ ద ఏరియా ఆఫ్ లైబ్రరీ ఆటోమేషన్. సో ఇట్లాంటి క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్, యూస్ఫుల్ క్వశ్చన్స్ మనం ప్రొవైడ్ చేయాలి. లాజికల్ క్వశ్చన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఐడెంటిఫై విచ్ ఇస్ నాట్ ద ఏరియా ఆఫ్ లైబ్రరీ ఆటోమేషన్, అక్విజిషన్, సీరియల్ కంట్రోల్, సర్క్యులేషన్, రిఫరెన్స్ సెక్షన్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రిఫరెన్స్ సెక్షన్. వై? రిఫరెన్స్ సెక్షన్ is not related to automation process. అంటే రిఫరెన్స్ సెక్షన్ మనం ఆటోమేట్ చేయలేము. సో రిఫరెన్స్ సెక్షన్ ఓన్లీ is a physical place where the reference books will be kept for the reference to provide the reference services by using reference sources. So then the option is రైట్, అంటే రిఫరెన్స్ సర్వీస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. అదేవిధంగా టెస్ట్ సిరీస్ లో ఇట్లాంటి క్వశ్చన్స్, థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు వచ్చే 1 month లో 2 months లో మనకు ఇట్లాంటి థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్ రూపంలో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అంటే ఇక్కడ చెప్పాను కదా మనం ఇంత లాస్ట్ టైం, ఇది ఒక ఆప్షన్. ఏ ఆప్షన్ ఇది? టెస్ట్ సిరీస్ జస్ట్ మనకు 999, జస్ట్ 1000 రూపీస్కే మనకు థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్, 1000 కాదు, థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే ఎన్ని థౌజండ్స్ అనేది అది మీకు టైం టు టైం, ఎవ్రీ వీక్ కావచ్చు, 10 days ఒకసారి కావచ్చు, మనకు డైలీ కావచ్చు, క్వశ్చన్స్ అనేవి ఆటోమేటిక్ యాడ్ అవుతూనే ఉంటాయి. క్వశ్చన్స్ విచ్ మీన్స్ ఒక ఈ చాప్టర్ వైజ్, యూనిట్ వైజ్, పేపర్ 2 లో లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో 10 units ఉంటాయి కదా, యూనిట్ వైజ్, చాప్టర్ వైజ్ మీకు క్వశ్చన్స్ అనేవి యాడ్ అవుతూ ఆ టెస్ట్ల రూపంలో, ప్రాక్టీస్ టెస్ట్ల రూపంలో, గ్రాండ్ టెస్ట్ రూపంలో, యూనిట్ టెస్ట్ రూపంలో మీకు క్వశ్చన్స్ మాత్రమే యాడ్ అవుతాయి. ఆ ప్యాకేజ్ వచ్చేసి మనకు 999 లో మనకు థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్, నాట్ సింగిల్ 1000. those questions may be up to 10,000, up to 5,000, up to 3,000. సో ఫస్ట్ మనకు 1000 క్వశ్చన్స్ తో మనకు డెవలప్ అయ్యి అది మనకు 10,000, 5,000 అబౌవ్ క్వశ్చన్స్ అనేవి మనకు డెవలప్ అవుతాయి. ఈ 5,000 అబౌవ్ క్వశ్చన్స్ మనకు యాప్ లో టెస్ట్ సిరీస్, ఈ లైబ్రేరియన్ టెస్ట్ సిరీస్, దీంట్లో ఏముంటాయి మనకు గ్రాండ్ టెస్ట్లు, యూనిట్ టెస్ట్లు, ప్రాక్టీస్ టెస్ట్లు, చాప్టర్ వైజ్ టెస్ట్లు మనకు ఈ 999 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ రైట్ నౌ. ఇట్ విల్ బి అవైలబుల్ ఆఫ్టర్ ద క్లాసెస్ అంటే మనకు ఏదైతే ఈ ప్యాకేజ్ లో 1 year తీసుకునే వాళ్ళు 3499 మీరు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ 2 years తీసుకోవడం వాళ్ళు 5200 పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు 2 years ఇస్ బెటర్ అంటే మనకు ప్రజెంట్ ఇప్పటికిప్పుడు ఈ మంత్ కావచ్చు, నెక్స్ట్ ఏప్రిల్ కానీ మే కానీ 2025 లో వచ్చే నోటిఫికేషన్స్, ఎక్కువ స్కోప్ ఉన్న నోటిఫికేషన్స్ మనకు 3 అవి ఏంటి? KVS, NVS, EMRS, ఇవి సెంట్రల్లో. అండ్ స్టేట్ లో వచ్చేసరికి ఏపీలో ప్రజెంట్ ఏ నోటిఫికేషన్స్ లేవు, ఆంధ్రప్రదేశ్లో. అండ్ తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణ స్టేట్ లో మనకు ఇప్పటికీ రెడీగా శాంక్షన్ అయి ఉండి రెడీగా ఉండడానికి అవకాశం ఉన్న పోస్టులు, రెడీగా నోటిఫికేషన్ ఇవ్వడానికి ఉన్న నోటిఫికేషన్లు ఏంటి అని అంటే, ఒకటి MHSRB, మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇవి మెడికల్ కాలేజెస్ అండ్ నర్సింగ్ కాలేజ్ సంబంధించిన లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్ అండ్ జూనియర్ లైబ్రరీ అసిస్టెంట్, బుక్ కీపర్ ఆర్ లైబ్రరీ క్లర్క్ అట్లాంటి పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్. అండ్ TS సెట్, AP సెట్, ఈ 2 కూడా రాబోతున్నాయి. TS సెట్, AP సెట్. తెలంగాణ వాళ్ళకి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ TS సెట్ అండ్ AP వాళ్ళకి AP సెట్. సో వీళ్ళందరికీ కంబైన్డ్ గా NTA కండక్ట్ చేసే UGC నెట్. మళ్ళీ వీళ్ళందరికీ కంబైన్డ్ గా ఉన్న పోస్టులు ఏంటి? ప్రతి స్టేట్ వాళ్ళకి కంబైన్డ్ గా ఉన్న ఆల్ ఓవర్ ఇండియా KVS, NVS, EMRS,
అవి కంబైన్డ్గా మనకు వచ్చే నోటిఫికేషన్లు. సో ఆ నోటిఫికేషన్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ కేవీఎస్ నోటిఫికేషన్ రాగానే కేవీఎస్ మీద ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఆ కేవీఎస్ సంబంధించిన ఆ కేంద్రీయ విద్యాలయ సమితి రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఏంటి, దాని యొక్క రిక్రూట్మెంట్ గైడ్ లైన్స్ ఏంటి, అండ్ ఎన్విఎస్ సంబంధించిన రిక్రూట్మెంట్ గైడ్ లైన్స్ ఏంటి, రిక్రూట్మెంట్ ప్రాసెస్, క్వాలిఫికేషన్స్, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీకు ఆ వీడియో రూపంలో మళ్ళీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఓన్లీ మనం యాప్ గురించి, ఈ కోర్సు గురించి, ఈ యాప్కి సంబంధించిన స్ట్రక్చర్ గురించి, కోర్స్ డెవలప్మెంట్ అండ్ టెస్ట్ సిరీస్ డెవలప్మెంట్ అండ్ కోర్స్ ప్యాకేజెస్ డ్యూరేషన్, క్లాసెస్ డ్యూరేషన్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఓకేనా? సో మనకు యాప్లో ఎవ్రీ టైమ్, నాట్ ఓన్లీ టుడే, నాట్ ఓన్లీ దిస్ మంత్, నాట్ ఓన్లీ దిస్ ఇయర్, ఆల్వేస్ అవర్ యాప్ విల్ బి ప్రొవైడెడ్ టెస్ట్ సిరీస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు 5,000 ఉండొచ్చు, 1,000 ఉండొచ్చు, బట్ ఆఫ్టర్ సమ్ మంత్స్, ఆఫ్టర్ సమ్ డేస్, దోస్ క్వశ్చన్స్ విల్ బి ఇంక్రీజ్ అప్ టు 10,000 ఆర్ మోర్ దాన్ 10,000 ఆల్సో, బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్, బేస్డ్ ఆన్ ద టైం. మనకు ఉండే టైం అవైలబుల్ బట్టి, నాకుండే టైం అవైలబుల్ బట్టి నేను ఎక్కువ క్వశ్చన్స్ కలెక్ట్ చేసి ఎక్కువ క్వశ్చన్స్ మీకు ఈ టెస్ట్ సిరీస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ కి ఎవరికి కరెక్ట్ గా యూజ్ అవుతుంది అని నేను చెప్పేది ఏంటంటే, ఎవరికైతే ఎక్కువ యూజ్ అవుతుందని అంటే ఎవరైతే ఆల్రెడీ సెల్ఫ్ గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారో, అదేవిధంగా ఎవరైతే ఈ కోర్స్ పర్చేజ్ చేసి క్లాసెస్ మొత్తం విన్న వాళ్ళకి ఈ టెస్ట్ సిరీస్ అనేది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. పర్ఫెక్ట్ గా మీకు ఫ్లెక్సిబుల్, కన్వీనియంట్ అండ్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్ ఈజీలీ ఫర్ ఎవ్రీ క్వశ్చన్. ఏంటంటే అండర్స్టాండింగ్ లెవెల్ కూడా పెరుగుతుంది, మీకు ఎబిలిటీ పెరుగుతుంది, ఫాస్ట్నెస్ పెరుగుతుంది, ప్రాక్టీస్ అనేది పెరుగుతుంది, మీకు క్వశ్చన్స్ కి హ్యాబిచుయేట్ అవుతారు, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎంత టైంలో ఎన్ని క్వశ్చన్స్ చేయగలుగుతున్నారు. ఈ టెస్ట్ సిరీస్ కూడా మనకు కంప్యూటర్ బేస్డ్ మోడ్. ఆల్రెడీ మనకు అందరికి తెలుసు, ఎన్నో ఎగ్జామ్స్ రాస్తున్నాం కాబట్టి, కేవీఎస్ కావచ్చు, నెట్ కావచ్చు, సెట్ కావచ్చు, ఎవ్రీ క్వశ్చన్ నవేడేస్, ఎవ్రీ ఎగ్జామ్, ఎవ్రీ ఎంట్రన్స్, ఎవ్రీ ఎలిజిబిలిటీ టెస్ట్, ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ గోయింగ్ టు కండక్ట్ విత్ ది కంప్యూటర్ బేస్డ్ మోడ్. అంటే ఆన్లైన్ లో మనకు కంప్యూటర్ లోనే మనకు ఎగ్జామ్స్ అనేవి మనం రాస్తున్నాం. దాంట్లో 100 క్వశ్చన్స్ కి మీకు క్వశ్చన్స్ ఎలా అయితే మనకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్డ్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నాట్ ఆన్సర్డ్, టోటల్ క్వశ్చన్స్ డ్యూరేషన్ ఎలా అయితే మనకు సెకండ్స్ తో, నిమిషాలతో పడతాయో సేమ్ అదే మోడ్ లో ఉంటుంది. మీకు ఆల్రెడీ కొన్ని టెస్ట్లు ఫ్రీగా పెట్టడం జరిగింది. యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఆ క్వశ్చన్స్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ క్వశ్చన్స్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో ప్రజెంట్ ఇది అవైలబుల్ లేదు, ఇట్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ జూన్ ఎండింగ్ వరకు మీకు ఇది అవైలబుల్ వస్తుంది. జూన్ అంటే ఇంకా టైం ఉంది కాబట్టి దీన్ని ఇప్పుడే పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. జూన్ ఎండింగ్ వరకు ఇది మీకు అవైలబుల్ ఉంటుంది. జూన్ ఎండింగ్ వరకు ఒక 5,000 క్వశ్చన్స్ తో మీకు ఇది అవైలబుల్ ఉంటుంది, జస్ట్ ఫర్ 999. ఈ 999 అండ్ ఈ 3499, 5200 జస్ట్ ఇనాగ్రల్ ఆఫర్ అండ్ ఫౌండేషన్ ఫస్ట్ బ్యాచ్ సంబంధించిన ఫీజు మాత్రమే. వన్స్ ద నోటిఫికేషన్స్ రిలీజ్డ్, దిస్ ఫీ స్ట్రక్చర్ విల్ బి ఇంక్రీజ్డ్ బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్, బేస్డ్ ఆన్ ది కండిషన్స్. ఎందుకు మనం ఇంత ఫిక్స్డ్ గా ఈ అమౌంట్ ఫిక్స్ చేస్తున్నామనంటే, ఈ జస్ట్ కంపేర్ టు ద అదర్ ఇన్స్టిట్యూషన్స్, ఈ జస్ట్ కంపేర్ ద 2023 బ్యాచెస్, 2023 ఇన్స్టిట్యూషన్స్ విచ్ గివెన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్, they collected the fees from the students up to 10,000 for paper 2. But here we are providing the total course with 170 to 180 hours in a single course, which costs only 5,200 up to 2 years validity. 2 years validity లో ఇది 1 year validity తర్వాత మీరు క్లాసెస్ వినలేరు, యాక్సెస్ చేసుకోలేరు. అదే 5,200 మీరు పే చేసినట్లయితే 2 years వరకు పర్ మంత్ మీకు ఎంత పడుతుందండి? జస్ట్ 230 రూపీస్. అంటే మనం ఒక మొబైల్, ఒక సిమ్ కార్డు రీఛార్జ్ చేసినంత అమౌంట్ అనుకోవచ్చు. అట్లా అనుకుంటే అట్లా, పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గానే ఉంటుంది, నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గా. దీన్ని 10,000 కూడా పెట్టచ్చు. 10,000 వర్త్ కోర్స్ని 5,000 ఎందుకు ఇస్తున్నాం అంటే, ఆల్ ఆర్ అన్ఎంప్లాయిడ్. సో మనకు ఇన్కమ్ సోర్సెస్ ఉండవు, అన్ఎంప్లాయిడ్కి ఇన్కమ్ సోర్సెస్ ఉండవు కాబట్టి దాన్ని బేస్గా చేసుకొని చాలా తక్కువ ఫీజు అనేది 50% కంటే తక్కువ కూడా మనం డిస్కౌంట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. బట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ ఫీజు అనేది కంపల్సరీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ 1 year తర్వాత యాప్కి సంబంధించిన ఛార్జెస్ చాలా ఉంటాయి. ఈ గంటల వీడియోస్ రికార్డ్ చేసి స్టోర్ చేయాలంటే ఆ డేటాబేస్ కి, ఆ క్లౌడ్ కి, ఆ సర్వీస్ ఛార్జెస్, ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్ అవన్నీ చాలా బేర్ చేయలేం. అండ్ మీకు క్లాసెస్ రికార్డింగ్ కావచ్చు, డిజిటల్ బోర్డ్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లైవ్ కావచ్చు, రికార్డింగ్ కావచ్చు, ఈ టెస్ట్ సిరీస్ కావచ్చు, చాలా ఛార్జెస్ ఉంటాయి. కాబట్టి ప్రతిసారి చాలా డిస్కౌంట్ అడిగి ఇబ్బంది పెట్టడం కంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కోర్సుని తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు సెల్ఫ్ ప్రిపరేషన్కి వెళ్ళొచ్చు. సెల్ఫ్ ప్రిపరేషన్ వాళ్ళకు కూడా నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను, గైడెన్స్ రూపంలో, మోటివేషన్ రూపంలో, ఇంపార్టెంట్ టాపిక్స్ రూపంలో ఫ్రీ వీడియోస్ మీకు యాప్లో అవైలబుల్ ఉంటాయి. సేమ్ టైం అవర్ యూట్యూబ్ ఛానల్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు జస్ట్ ఆల్వేస్ కనెక్ట్ ఉండేది 3కి. ఆ 3 మనకు ఏంటంటే, ఒకటి, you must connected with our app.
సెకండ్ వన్ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్లో మీకు క్వశ్చన్స్ అనేవి మీకు క్విజ్ రూపంలో అండ్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అవైలబుల్ వస్తాయి. అండ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఏం బెనిఫిట్స్ అంటే మనము అనవసరంగా ఏవేవి యాప్ డౌన్లోడ్ చేసుకుంటాం మన మొబైల్లో. సో వాటన్ని ప్లేస్లో ఉపయోగకరమైన యాప్ అనేది మీరు ఉంచుకుంటే కనీసం మన నాలెడ్జ్ కోసం అన్న యూజ్ అవుతుంది. అవర్ మెయిన్ మోటో, మనం ఈ కోర్సులు చేసింది దేనికి? ఈ కోర్సులు చేసింది ఊరికే నాలెడ్జ్ కోసం కాదు కదా, సర్టిఫికేట్ కోసం కాదు. కాబట్టి అవర్ మెయిన్ మోటో టు గెట్ ద జాబ్ ఇన్ ఏ గవర్నమెంట్ సెక్టర్. సో గవర్నమెంట్ సెక్టర్ లో జాబ్ రావాలంటే అది ఈజీగా. ఇప్పుడున్న ప్రెసెంట్ హ్యూజ్ కాంపిటీషన్ లో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఒకప్పుడు చాలా తక్కువ కాంపిటీషన్ ఉండేది, కంటెంట్ కూడా లిమిటెడ్ బుక్స్ ఉండేవి. ఇప్పుడు బుక్స్ కూడా చాలా మార్కెట్ లోకి వచ్చాయి, కానీ ఒక బుక్ చదివి జాబ్ కొట్టేంత సిచ్యువేషన్, అంత పాసిబిలిటీ అనేది ప్రెసెంట్ లేదు. ఎందుకంటే మనకు ఒకటే కేటగిరీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి రావు. క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్ అప్రోచెస్ బేస్ చేసుకొని ప్రెసెంట్ లేటెస్ట్ అడ్వాన్స్డ్ టాపిక్స్ ని అనలైజ్ చేస్తూ కొత్త క్వశ్చన్స్ డెవలప్ చేస్తున్నారు. దానివల్లనే యూజీసీ నెట్ లో రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి ఎప్పుడు రావు. యూజీసీ నెట్ కావచ్చు, కేవీఎస్ కావచ్చు, ఎన్వీఎస్ కావచ్చు అండ్ సెట్ కావచ్చు, మనకు రిపీటెడ్ క్వశ్చన్స్ రావు. ఈవెన్ టీజీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ 2023 గురుకుల జేఎల్ జూనియర్ కాలేజ్ లైబ్రేరియన్ అండ్ పాలిటెక్నిక్ లైబ్రరీ క్వశ్చన్ పేపర్ చూస్తే 100 క్వశ్చన్స్ లో ఒక్కటి కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ లేవు. చాలా రెగ్యులర్ గా మనం బుక్స్ లలో చూసే క్వశ్చన్స్ చాలా తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. సో అయినా కూడా నా నోట్స్ నుంచి ఒక 50 అబౌవ్ క్వశ్చన్స్ రావడం జరిగింది. అదే మనకు గురుకుల తీసుకుంటే మాత్రం యాజ్ గా నా స్టూడెంట్స్ నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్, ఆ రోజు ఎగ్జామ్ రాసిన దాన్ని బట్టి చూస్తే నేను పేపర్లు మొత్తం కలెక్ట్ చేసి ప్రింట్ తీసుకొని నేను అనాలిసిస్ చేస్తే నా నోట్స్ నుంచి 65 క్వశ్చన్స్ ప్రతి దాంట్లో వచ్చాయి. 65+ క్వశ్చన్స్. బట్ ఇది నాకు సాటిస్ఫైగా అనిపించలేదు. బట్ ఇప్పుడు నా టార్గెట్ ఏంటి? 80+ questions in every exam. That may be central or state. So either central exam or state exam, our notes, మన యొక్క నోట్స్ ఏవైతే మనం ప్రొవైడ్ చేసిన నోట్స్ ఉంటాయో అవర్ నోట్స్ షుడ్ బి రీచ్డ్ అప్ టు 80+ క్వశ్చన్స్ ఇన్ ఎవ్రీ స్టూడెంట్. అంటే ఎవ్రీ స్టూడెంట్ మనం చేయగలిగే క్వశ్చన్స్ మనం 80+ కంటే ఆ టార్గెట్ రీచ్ కావాలంటే మనం ఎంత కంటెంట్ చెప్పుకోవాలి, ఎన్ని ప్రాక్టీస్ టెస్ట్లు పెట్టుకోవాలి, ఎలాంటి మెటీరియల్ ఇవ్వాలి, ఎలాంటి క్లాసెస్ కండక్ట్ చేయాలనేది మనం లైవ్ క్లాసెస్ లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇది మనకు న్యూ బ్యాచ్ కి సంబంధించి అప్డేట్. సో యాప్, యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో వాట్సాప్ గ్రూప్, ఈ మూడింటికి కనెక్ట్ ఉంటే సరిపోతుంది. ఈ ఇన్స్టాగ్రామ్ అండ్ మనకు వాట్సాప్ గ్రూప్స్ 2 ఉన్నాయి. ఇంకొకటి మీకు పాసిబుల్ అవుతే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, దీంట్లో కూడా అప్డేట్స్ వస్తుంటాయి. ఓకే, వీటికి కనెక్ట్ ఉంటే సరిపోతుంది. సో యాప్ మాత్రం మీకు ఫ్రీ టెస్ట్లు మీకు దీంట్లో అప్లోడ్ అవుతుంటాయి. ఫ్రీ టెస్ట్ ని మీరు అటెంప్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. యూట్యూబ్ ఛానల్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ టు వాచ్ ద లేటెస్ట్ వీడియోస్ అండ్ టు లిజన్ ద ఫ్రీ వీడియోస్ ని మనం వాచ్ చేయడానికి యూజ్ అవుతుంది. అదే వాట్సాప్ గ్రూప్స్ అనేవి టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఇన్ ద లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. అది ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ లో కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ లో కావచ్చు, గవర్నమెంట్ సెక్టర్ లో కావచ్చు, తెలంగాణకు సంబంధించిన LIS అప్డేట్స్ కావచ్చు, ఏపీకి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, అండ్ ఇండియాలో ఉన్న లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సంబంధించిన ఏమైనా అడ్మిషన్ సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి అప్లోడెడ్ ఇన్ వాట్సాప్ గ్రూప్. వాట్సాప్ గ్రూప్ లో మళ్ళీ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి సెపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఎక్స్క్లూజివ్ వాట్సాప్ గ్రూప్. సో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి మెయిన్ గా మనకు ప్రొవైడ్ చేసేది చూద్దాం. సో ఇది మీకు ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సో ఇది 3 types లో ఉంటుంది. 5,200కి 2 years. 2 years ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నామో చెప్పాను కదా. 2 years వరకు ఎందుకనంటే ఇప్పుడు ఓన్లీ మనకు లిమిటెడ్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. బట్ ఒక పబ్లిక్ లైబ్రరీ నోటిఫికేషన్ లేట్ అయినా, ఒక యూనివర్సిటీలో నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ లేట్ అయినా మీకు ఈ నెక్స్ట్ 1 year కి మళ్ళీ మీరు రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. యూ జస్ట్ కంటిన్యూ అప్ టు 2 years. అదే 1 year వాళ్ళు మళ్ళీ మీకు రెన్యువల్ కావాలంటే మళ్ళీ ఛార్జెస్ అనేవి కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. కాబట్టి యూ బెటర్ టు చూస్ ద సెకండ్ ఆప్షన్ విచ్ ఈస్ 2 years వ్యాలిడిటీ, 5,000 రూపీస్, 5,200 రూపీస్. సో నెక్స్ట్ మనకు ఫ్యూచర్ లో వచ్చే నోటిఫికేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఓకే, సో యూట్యూబ్ లో మనకు ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత యాప్ కి సంబంధించినవి అప్డేట్స్ మీకు యాప్ లో వచ్చేసి మీకు ఒకటి
లైవ్ క్లాసెస్ డే టైం. సో ఏప్రిల్ మనకు 20 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఏప్రిల్ 20th 2025 9 or 10 AM 9 or 10 AM. to 1 PM and 2 PM to 4 or 5 PM. Based on the availability of time, మన ఫ్యాకల్టీ అవైలబుల్ టైం బట్టి ఒకటి లైవ్ క్లాసెస్ యాప్లో వస్తాయి. తర్వాత రికార్డెడ్ క్లాసెస్, ఈ లైవ్ క్లాసెసే మనకు రికార్డెడ్ క్లాసెస్ రూపంలో అవైలబుల్ ఉంటాయి. రికార్డెడ్ క్లాసెస్ 24/7 యాక్సెస్. మీకు యాప్ అనేది పనిచేయదు అనేది మాత్రం ఉండదు. యాప్కి సంబంధించి టెక్నికల్ ప్రాబ్లమ్స్, దెర్ ఆర్ నో ఎనీ టెక్నికల్ ప్రాబ్లమ్ ఫర్ ది యాప్. అండ్ రికార్డెడ్ క్లాసెస్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. ఆ లైవ్ క్లాసెస్ వినని వాళ్ళకు డే టైంలో రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. అండ్ ఇదే యాప్లో మనకు టెస్ట్స్, ఈ టెస్ట్స్లో మనకు యూనిట్ వైజ్, చాప్టర్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్. యూనిట్ వైజ్, చాప్టర్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్. ఇవి కూడా మనకు కంప్యూటర్ బేస్డ్ మోడ్, సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్. అంటే సేమ్ మనకు గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏవైతే మనకు కంప్యూటర్ బేస్డ్ మోడ్ లో కండక్ట్ చేస్తారో సేమ్ ప్రాసెస్ లో మీరు అటెంప్ట్ చేయొచ్చు క్వశ్చన్స్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఆల్ యూనిట్స్ all 10 units మెటీరియల్ సాఫ్ట్ కాపీ, ఆల్ 10 యూనిట్స్ సంబంధించి మెటీరియల్స్ కూడా మీకు యాప్ లోనే అవైలబుల్ ఉంటాయి. వీటిని పీడిఎఫ్ రూపంలో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి ఎక్స్క్లూజివ్ గా వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇండివిజువల్ గా. అండ్ లైవ్ మెంటర్షిప్ గైడెన్స్, ఇవి ఎక్స్ట్రా అండి మీకు అనదర్, ఇవి మీకు అడిషనల్ బెనిఫిట్సే. లైవ్ మెంటర్షిప్ అండ్ గైడెన్స్ ఇన్ వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ అనేది ఎక్స్క్లూజివ్ వాట్సాప్ గ్రూప్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. సో ఈ వాట్సాప్ గ్రూప్ లో మనం ఎప్పటికప్పుడు సబ్జెక్ట్ సంబంధించి, క్లాసులకు సంబంధించి, ఎగ్జామ్ సంబంధించి, ప్రీవియస్ క్వశ్చన్స్ సంబంధించి, ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు మనం ఈ యాప్ లో డిస్కస్ చేసుకుంటాం. సో ఇవి మనకు యాప్ ఫీచర్స్. సో ప్రజెంట్ మనకి ఏదైతే డ్యూ టు ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డ్యూ టు కోవిడ్ పాండమిక్ 2019-2020 నుంచి మనకు మోస్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, మోస్ట్ ఆఫ్ ది కోచింగ్ సెంటర్స్ ఆర్ కన్వర్టెడ్ దేర్ టీచింగ్ ఇంటూ డిజిటల్ మోడ్, ఎలక్ట్రానిక్ మోడ్ లోకి కన్వర్ట్ చేస్తారు బై యూజింగ్ ఎలక్ట్రానిక్ డివైజెస్. సో బిఫోర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ వీఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది వెబ్. ఓన్లీ కంప్యూటర్స్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ అనేది యాక్సెస్ చేసుకునే వాళ్ళం ఒకప్పుడు ఇంటర్నెట్ తో. బట్ ఆఫ్టర్ ఈ మొబైల్ టెక్నాలజీ, ఈ యాప్ అప్లికేషన్స్ టెక్నాలజీ ఇంక్రీజ్ అయిన కొద్ది ఆటోమేటికల్లీ ఎవ్రీథింగ్ విల్ బి converted into electronic mode, digital mode. So everything will be available in the digital mode. So దాన్ని దృష్టిలో ఉంచుకొని మనకు చాలా కోచింగ్ సెంటర్స్, చాలా మంది ఫ్యాకల్టీ వాళ్ళ యొక్క కోచింగ్ ప్యాకేజెస్ ని, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ని, వాళ్ళ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ ని యాప్ల రూపంలో అండ్ మనకు ఈ ఇన్స్టిట్యూషన్ అనేది ఫిజికల్ మోడ్, ఆఫ్లైన్ మోడ్ నుంచి ఆన్లైన్ మోడ్ లోకి కన్వర్ట్ కావడం జరిగింది. సో మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా మీకు ఎక్కువగా ఆఫ్లైన్ కోచింగ్ కంటే ఆన్లైన్ లోనే కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఆన్లైన్ లో కోచింగ్ ఎందుకు అని అంటే మనకు చాలా ఎక్స్పెన్సెస్ అనేది అవాయిడ్ చేయొచ్చు. సో ఒక స్టూడెంట్, ఒక ఆస్పిరెంట్ ఒక ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవడానికి తన యొక్క ఓన్ ప్లేస్ నుంచి, విలేజ్ నుంచి, టౌన్ నుంచి హైదరాబాద్ రావాల్సి ఉంటుంది. అక్కడ ఆఫ్లైన్ కోసం ఒక ఫిజికల్ ప్లేస్ లోకి వచ్చి మనం జాయిన్ కావాల్సి ఉంటుంది. దానికి హాస్టల్, వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్, ఇంకా అదర్ ఎక్స్పెన్సెస్, మెయింటెనెన్స్, ఇవన్నీ చాలా ఎఫెక్ట్ అవుతాయి. అదే మనకు జస్ట్ 5,000 రూపీస్ లో మనము ఆన్లైన్ మోడ్ లో ఈ కోర్స్ పర్చేస్ చేసుకుంటే రికార్డెడ్ క్లాసెస్ అనేవి వింటూ
ఆ రికార్డెడ్ క్లాస్ లోనే మనకు బ్యాక్గ్రౌండ్ లో ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా మనకి అవి రికార్డెడ్ క్లాసెస్, లైవ్ క్లాసెస్ అనేవి రికార్డెడ్ రూపంలోకి వెళ్తాయి. తర్వాత వాటిని ఎప్పుడైనా మీరు వినొచ్చు, ఎన్నిసార్లు అయినా వినొచ్చు. ఎగ్జామ్స్ కూడా ఎన్నిసార్లు అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. ఎగ్జామ్స్ కూడా ఏం లిమిట్ ఉండదు ఏదైతే ఆన్లైన్ టెస్ట్లకి. సో ఈ లైవ్ క్లాసెస్ అనేవి మనకు April 20th నుంచి స్టార్ట్ అవుతాయి 10 to 1 PM ఆర్ 2 PM to 5 PM. అంటే మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డే టైం క్లాస్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాస్ ఉంటుంది. సో డ్యూరేషన్, సో ఇది మీకు అర్థమైంది కదా. డ్యూరేషన్ అనేది చూద్దాం. డ్యూరేషన్, సో కోర్స్ డ్యూరేషన్ ఒకటి ఆన్లైన్ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్ బ్యాచ్ ఇది మీకు యాక్చువల్గా April 20 కదా, April 20 to May ఎండింగ్, May 31, లేదంటే June 10 కల్లా మీకు అయిపోతాయి. అంటే సమ్మర్ బ్యాచ్, ఎక్స్క్లూజివ్ సమ్మర్ బ్యాచ్. ఎక్స్క్లూజివ్ సమ్మర్ బ్యాచ్. సో దీంట్లోనే మనకు ఎవ్రీథింగ్ మనం దీంట్లో డిస్కస్ చేసుకుంటాం. వి విల్ బి డిస్కస్ ఎవ్రీథింగ్ ఇన్ ద లైవ్ క్లాసెస్. లైవ్ క్లాసెస్ లో మీకు యాప్ లో లైవ్ క్లాసెస్ వచ్చేటప్పుడు మీకు ఒక చాట్ బాక్స్ అనేది ఉంటుంది. చాట్ బాక్స్ రూపంలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటాయి వైల్ ఆన్ గోయింగ్ క్లాస్ అనేది అవుతున్నప్పుడు కూడా మీరు ఈ రైట్ సైడ్ ఉండే చాట్ బాక్స్ లో మీ మొబైల్లో అది డిస్ప్లే అవుతుంది. లైవ్ కండక్ట్ చేసేటప్పుడు, లైవ్ క్లాసులు వినేటప్పుడు ఆ చాట్ బాక్స్ లో మీరు మీ యొక్క డౌట్స్ అడగచ్చు. లేదు అంటే క్లాస్ అయిపోయిన తర్వాత వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయొచ్చు. లేదు అంటే డైరెక్ట్ గా కాల్ చేసి కూడా మీరు మీ యొక్క డౌట్ అడగచ్చు. మెసేజ్ ద్వారా, వాట్సాప్ మెసేజ్ ద్వారా డౌట్ అడగచ్చు. మీ యొక్క డౌటే అందరికీ ఉంటుంది కాబట్టి వాట్సాప్ గ్రూప్ లో మీరు డౌట్ అడిగితే అది అందరికీ యూస్ఫుల్ అవుతుంది. అది ఈ వాట్సాప్ గ్రూప్ కూడా ఎక్స్క్లూజివ్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఓకేనా. కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి మనకు April 20 to May 31. అంటే మనకు 45 days. 45 days కూడా పట్టదు. ఎందుకంటే పర్ డే, ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే వచ్చేసి మనకు 5 to 6 hours క్లాస్ ఉంటుంది. 5 to 6 hours, 4 లేదా 5 లేదా 4 or 5 లేదా 6 hours పర్ డే వచ్చేసి. సో మనకు యావరేజ్గా 4 days తీసుకున్నా కూడా 4 days తీసుకున్నా కూడా 4 hours, నాట్ 4 days, 4 hours యావరేజ్ 4 hours క్లాస్ తీసుకున్నా కూడా పర్ డే మీకు 4 into ఎన్ని డేస్, ఒక 45 days, 160 plus 20, 180 hours. 180 hours అనేది మీకు ఈ క్లాసెస్ అనేవి కంప్లీట్ అవుతాయి. ఈ 180 hours డ్యూరేషన్ ఉన్న క్లాస్ ఏదైతే ఉంటుందో ఆ క్లాసు చాలా స్టాండర్డ్ గా, ఎక్స్క్లూజివ్ గా, రిజల్ట్ ఓరియంటెడ్ గా, పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ తో, లేటెస్ట్ అప్డేట్స్ తో మీకు క్లాస్ లో ప్రతి చాప్టర్ సిలబస్, అవుట్ ఆఫ్ సిలబస్ కూడా మనకు కవర్ అవుతుంది. సిలబస్ అండ్ అవుట్ ఆఫ్ సిలబస్. ఈ సిలబస్, అవుట్ ఆఫ్ సిలబస్ ఏంటనేది మనం చూద్దాం ఎప్పుడైతే మన క్లాసెస్ స్టార్ట్ అవుతాయో. అవుట్ ఆఫ్ సిలబస్, అవుట్ ఆఫ్ సిలబస్ అండ్ 180 hours క్లాస్, 180 hours క్లాసెస్, యూనిట్ వైజ్, chapter wise exams, unit wise chapter wise exams, grand tests, ఇంకా మీకు మెంటర్షిప్, గైడెన్స్ అండ్ మెంటర్షిప్, ఇంకా చాలా ఉంటాయండి. ఇప్పుడు నేను చెప్పేది కాకుండా ఇంకా ఎక్కువనే ఉంటాయి, ఎందుకంటే నా పాత స్టూడెంట్స్కి ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు జస్ట్ ఏంటంటే మనకు ఒక కోర్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. వన్స్ క్లాస్ స్టార్ట్ అవుతే నాకున్న పేషెన్స్ ఎలా ఉంటుంది అనేది, నేను ఎన్ని గంటలు క్లాస్ చెప్తాను, ఎంత కంటిన్యూగా చెప్తాను, ఎలా పర్ఫెక్ట్గా క్లాసెస్ ఉంటాయి, ఎంత యూస్ఫుల్ వరకు ఉంటాయి, ఏదేదో చెప్పి గంటల వీడియోస్ క్రియేట్ చేయడం నాకు తెలియదు. అండ్ ఇది మన కంటెంట్ ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్కి, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్లు వస్తాయి, ఏ చాప్టర్స్ డీల్ చేయాలి, ఎంత
ఎంతసేపు చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి, ఎలా అర్థమయ్యేలా చెప్పాలి. బైలింగ్వల్ మనకు ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 లాంగ్వేజెస్ లో మనకు క్లాసెస్ అనేవి ఉంటాయి. మోస్ట్లీ ఇంగ్లీష్ అనేది ఉంటుంది. ఆ ఇంగ్లీష్ లోకి మీరు తెలుగులోకి ఈజీగా కన్వర్ట్ అవుతుంది. అంత సింపుల్ లాంగ్వేజ్ లో మీ క్లాసెస్ అనేవి చెప్తూ ఆ క్లాసెస్ తర్వాత మళ్ళీ ఎండింగ్ లో మీకు ఆ క్లాసెస్ మీద బ్రీఫ్, అంటే ఆ టాపిక్ మీద ఆ రోజు మనం డిస్కస్ చేసుకున్న ఆ 2 hours 1 hour టాపిక్ మీద మళ్ళీ మీకు కంక్లూజన్ ఎండింగ్ లో ఒక 5-10 minutes బ్రీఫ్ ఇచ్చి తర్వాత మీకు ఒక మోటివేషన్ 5 minutes ఒక మోటివేషన్ ఇచ్చేసి తర్వాత క్లాస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఇంకా ఎఫెక్టివ్ మెథడ్స్ యూజ్ చేసి మీ క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. మీ క్లాసెస్ గురించి ఫస్ట్ ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. పేపర్ 2 అనేది కంప్లీట్లీ నాకు వదిలేయండి. పేపర్ 1 మీద ఫోకస్ చేయండి. మీకు ఏ జాబ్ అంటే ఆ జాబ్ వస్తుంది. ఆల్రెడీ చాలా నా స్టూడెంట్స్ ఎవరైతే పేపర్ 2 కి కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో, పేపర్ 1 ఓన్ గా ప్రిపేర్ అయ్యి JRF కూడా క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్ గా JRF, సెట్, నెట్ అసలు ఇది లేదు అనే వాళ్ళు లేకుండా JL, పాలిటెక్నిక్, DL, జనరల్ JL, గురుకుల JL, స్కూల్ లైబ్రేరియన్ ఇవన్నీ జాబ్లు ఒకటే క్యాండిడేట్కి వచ్చిన వాళ్ళు దాదాపు ఒక 20+ ఉంటారు. అంటే ఒక 20+ స్టూడెంట్స్ కి మరి ఇదంతా నా వల్లనే వచ్చిందని నేను కూడా ఆ క్రెడిట్ నేను తీసుకోను. ఎందుకంటే నేను చెప్పింది ఓన్లీ పేపర్ 2. పేపర్ 1 అనేది వాళ్ళు ఈ వేలో చదవండి, ఈ టాపిక్స్ చదవండి, ఇక్కడ ఈ బుక్ తీసుకోండి, ఆ వెబ్సైట్ యూజ్ చేయండి, ఆన్లైన్ కంటెంట్ యూజ్ అవుతుంది. ఎగ్జామినర్స్ అడిగే క్వశ్చన్స్ సిలబస్ బేస్డ్ మీద అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకి TSPSC GS క్వశ్చన్స్ ఎలా అడుగుతుంది, ఒక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎలా అడుగుతుంది, ఒక బ్యాంక్ ఎవరైతే మనకు బ్యాంక్ ఎగ్జామ్స్ ఉంటాయో SSC బ్యాంక్ ఎగ్జామ్, CGL అట్లాంటి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు. సో మన స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసరికి గురుకుల బోర్డు ఎలా క్వశ్చన్స్ అడుగుతుందని చాలా సార్లు చెప్పాను. ఈ క్లాసులు చెప్తున్నప్పుడు ఎలా అయితే మీకు ఒక క్లాస్ చెప్తున్నానో మధ్యలో జస్ట్ మీకు అవేర్ చేయడానికి, మీ యొక్క కాన్సన్ట్రేషన్ డైవర్ట్ కాకుండా ఉండడానికి అప్పుడప్పుడు పేపర్ 1 కావచ్చు, మోటివేషన్ కావచ్చు, లేకపోతే ఇంకా ఓల్డ్ స్టూడెంట్స్ కి సక్సెస్ స్టోరీస్ చెప్పడం కావచ్చు, ఇట్లాంటి ద్వారా మీకు కొంచెం ఎక్కువ టైం తీసుకొని మీ క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. సో అట్లాంటి మోటివేషన్ తో అట్లాంటి వాటిని ఇంప్లిమెంట్ చేసి నేను చెప్పిన ఫాలో అయిన స్టూడెంట్స్ 20+ ఉండి ఈ రోజు మంచి జాబ్స్ అనేది చేయడం జరుగుతుంది. వాటిలో మీకు జస్ట్ కొన్ని ఫీడ్బ్యాక్ ఇది కంపల్సరీ చూడండి. అంటే జస్ట్ అంటే నా సాటిస్ఫాక్షన్ కోసం రియల్లీ చెప్పాలంటే ఇట్లాంటి ఒక 80 వరకు నాకు వచ్చినాయి. దాంట్లో టాప్ మోస్ట్ కాంప్లిమెంట్స్, టాప్ మోస్ట్ ఫీడ్బ్యాక్, టాప్ మోస్ట్ వాళ్ళు అంటే నా కోచింగ్ వల్ల వాళ్ళకు జాబ్లు వచ్చినాయి అని చెప్పి వాళ్ళు జాయిన్ అయిన తర్వాత అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ మెసేజ్ రూపంలో పెట్టడం జరిగింది. వీటి వల్ల వాళ్ళకు కాన్ఫిడెన్స్ తో పాటు నేను ఇచ్చిన కోచింగ్ ఎంతమందికి ఎలా యూజ్ అవుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్ రూపంలో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ రూపంలో నాకు అనేది తెలిసింది. దానివల్ల నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇది జస్ట్ ఒకరికో ఇద్దరికి వచ్చింది అనుకున్నాను, కానీ ఇలాంటి మెసేజ్ నాకు 100+ వచ్చి ఫైనల్ గా ఈ రోజుకి 180 మెంబర్స్ ప్లస్ గురుకులాల్లో ఉన్నారు. తర్వాత ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో మనకు లైబ్రరీ అసిస్టెంట్ నా స్టూడెంటే, నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా కలకత్తా లైబ్రరీ అసిస్టెంట్ నా స్టూడెంటే ఫస్ట్ టాప్ మోస్ట్ లో తీసుకుంటే. తర్వాత హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ, మన తెలంగాణ హైకోర్టులో మనకు అశ్విని అని ఒక స్టూడెంట్ ఉంటుంది. అసలు ఇంటర్వ్యూలో 1:2 సెలెక్ట్ అయింది. హైకోర్టు 1:2 సెలెక్ట్ అయింది. వన్స్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన తర్వాత అంటే 1:2 షార్ట్ లిస్ట్ అయిన తర్వాత అప్పటి నుంచి చాలా గైడ్ చేశాను నేనైతే. అంటే నిజంగా అసలు నేను గైడ్ చేస్తున్నా కానీ జాబ్ రాకపోతే ఏంటి పరిస్థితి అని అనుకున్నా, కానీ ఫైనల్ గా తనకే జాబ్ వచ్చింది. ఇప్పుడు హైకోర్ట్ ఆఫ్ తెలంగాణలో మనకు అసిస్టెంట్ లైబ్రేరియన్. అదే ఇంకా చాలా మంది స్టూడెంట్స్ కి DL కూడా రావడం జరిగింది, చాలా మంది స్టూడెంట్స్ కి జూనియర్ కాలేజ్ లైబ్రరీ రావడం జరిగింది, కొంతమంది JRF, సెట్, నెట్. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాచ్ అయిపోక ముందే ఒక 7-8 యూనిట్స్ అయిపోయినాయి. 10 యూనిట్స్ కి 6-7 అయిపోయినాయి. అప్పుడే ఒక 30 మెంబర్స్ సెట్, నెట్ క్వాలిఫై అయ్యారు. వాళ్ళు నిజంగా ఎంత హానెస్ట్ గా చెప్పారంటే, సార్ నిజంగా చెప్తున్నాం, మేము ఎక్కడ ఏ బుక్ చదవలేదు, జస్ట్ మీ నోట్సే మేము ఫాలో అయినాం, మాకున్న పేపర్ 1 నాలెడ్జ్ మీ నోట్స్ కలెక్ట్ అయ్యి మీ నోట్స్ యాడ్ అయ్యి మీరు ఇచ్చిన క్లాసెస్ మోటివేషన్ మీరు ఇచ్చిన నోట్స్ ద్వారానే మేము అసలు టోటల్ 10 యూనిట్స్ కంప్లీట్ కాకముందే మనకు చాలా 20-30 మెంబర్స్ నేను ఒక ఇన్స్టిట్యూట్లో చెప్పినప్పుడు 2023లో వాళ్ళు సెట్, నెట్ క్వాలిఫై కావడం జరిగింది. సో ఇది ఒక ఎగ్జాంపుల్. తర్వాత ఇది మనకు జనరల్ JL వచ్చింది. సో ఇట్లా చాలా జనరల్ JL, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లైబ్రేరియన్. సో సెట్, నెట్ అనేది
క్వాలిఫై కావడానికి చాలా మంది ఎంత ట్రై చేస్తారో బయట మీకు తెలుసు. చాలా మందికి సెట్ నెట్ ఎవరికి వస్తున్నాయి అనే ఒక టాక్ ఉంది. అంటే ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అండ్ కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ వాళ్ళకి మాత్రమే వస్తాయి అనుకుంటాం, కానీ నాగార్జున యూనివర్సిటీ చేసిన వాళ్ళు కూడా సెట్ నెట్ క్వాలిఫైర్, జేఆర్ఎఫ్ అయ్యారు, జూనియర్ కాలేజ్ లైబ్రరీగా ఉన్నారు, ఇప్పుడు కోర్టు కేసులో ఉన్నారు 1:2లో, అందులో కూడా నా స్టూడెంట్స్ ఉన్నారు. సో ఈ సెట్ నెట్ క్వాలిఫై అవ్వడానికి ఎంతమంది ఎలా ట్రై చేస్తారో మీకు తెలుసు. సో ఎప్పుడు కూడా 1 మార్క్ 2 మార్క్లో పోతూ ఉంటుంది. ఆ పోతూ ఉన్నప్పుడు మీకు ఒక కరెక్ట్ ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ ఒక స్ట్రక్చర్, ఒక మెంటర్షిప్, ఒక ట్రైనింగ్ అంటే కోచింగ్ టైప్లో ఉన్నట్లయితే మీరు ఈజీగా సెట్ నెట్ క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది కూడా మనం ప్లాన్ చేసి మీకు సెట్ నెట్ కూడా ఎలా అంటే ఎగ్జామ్ ముందు ఇవన్నీ కూడా మీకు లైవ్ క్లాసెస్ రూపంలో చెప్పడం జరుగుతుంది. తర్వాత ఓకే, ఇది ఒకటి, ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా. ఓకే, సో ఓవరాల్ స్టేట్ 50 ర్యాంక్ అండ్ జోన్ ఉమెన్ కేటగిరీలో మల్టీ జోన్లో ఫస్ట్ ర్యాంక్. సో వీళ్ళంతా కూడా ఆ స్టూడెంట్సే. ఇంకా వాళ్ళ పేర్లు అవన్నీ కూడా నేను చెప్పలేను, ఎందుకంటే మళ్ళీ పేర్లు చెప్తే వాళ్ళు ఈ ప్రజెంట్ లొకేషన్ పెడితే మళ్ళీ వీళ్ళని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అవన్నీ అవసరం లేదు మనకు పెట్టే కోర్స్ స్ట్రక్చర్ అయినా ఏదైనా కూడా జస్ట్ మీరు పాజిటివ్ మైండ్ సెట్తో, ఒక కాన్ఫిడెన్స్తో మీరు కోర్స్ అనేది యాక్సెస్ చేసుకోండి. 100% బెస్ట్ రిజల్ట్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను, దాంట్లో ఎటువంటి డౌట్ ఉండదు. సో ఇప్పటికీ నేను ఇచ్చిన కోచింగ్లో అప్ టు 800+ స్టూడెంట్స్ ఉన్నారు. 800+ స్టూడెంట్స్. ఎన్ని బ్యాచెస్ అంటే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. ఈ జస్ట్ ఎప్పుడు అని అంటే జస్ట్ 2022 to 2023లో ఈ 800 మెంబర్స్. నేను 2017 నుంచి 2017 to 2025 నుంచి యాజ్ ఏ కోచింగ్ ఫ్యాకల్టీలో ఇదే లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ పేపర్ 2 మాత్రమే చెప్పుకుంటూ 10 యూనిట్స్ చెప్తూ వస్తున్నా. దాంట్లో నా మెటీరియల్ స్టాండర్డ్ ఏ ఒక్క బుక్ నుంచి కాపీ ఉండదు, అంటే అన్ని బుక్ల నుంచి కాపీ ఉంటాయి. ఏదో ఒక బుక్ నుంచి కాపీ ఉంటాయి, అంటే ఓన్ నా మైండ్ నుంచి వస్తాయి, ఆ క్వశ్చన్స్ అన్ని రావు కదా. సో నేను క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయను, బట్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది, వాళ్ళ వే ఆఫ్ ఆస్కింగ్, వాళ్ళ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు, ఎగ్జామినర్ అడిగే క్వశ్చన్స్ ఏ యాంగిల్లో ఉంటాయి, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అంటే వాళ్ళంతా ఎవరు ఎగ్జామినర్స్ అంటే మన క్వశ్చన్ పేపర్ సెట్ చేసే వాళ్ళంతా కూడా రిటైర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కావచ్చు అండ్ ప్రెసెంట్లీ వర్కింగ్ ప్రొఫెసర్స్ కావచ్చు ఫ్రమ్ వేరియస్ స్టేట్స్ అండ్ అదర్ స్టేట్. మన స్టేట్ వాళ్ళు ఉంటారు ఎగ్జామినర్ గా, అదర్ యూనివర్సిటీస్ అదర్ స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కూడా ఉండొచ్చు, కొంతమంది టీచింగ్ ఫ్యాకల్టీ కూడా ఉండొచ్చు, బట్ ప్రైవేట్ వాళ్ళు ఉండరు క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ లో. బట్ వాళ్ళ యొక్క వే ఆఫ్ టీచింగ్ స్టైల్ కావచ్చు, వాళ్ళ వే ఆఫ్ క్వశ్చన్స్ ఆస్కింగ్ జస్ట్ మనం గెస్ చేయాలి. ఆ గెస్ చేసిన బట్టి వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ ఏరియాస్ ఏముంటాయో వాటి నుంచే మన క్వశ్చన్స్ గా పడతాయి. సో టీఎస్పీఎస్సీ కావచ్చు, గురుకుల బోర్డు కావచ్చు, చాలా మందికి ఎగ్జామినర్స్ గా బోర్డులోకి తీసుకున్నారు క్వశ్చన్ పేపర్ సిలబస్ అకార్డింగ్ టు ద సిలబస్ దే హావ్ టు ప్రిపేర్ ద క్వశ్చన్స్ అప్ టు 100. సో 100 క్వశ్చన్స్ అన్ని కూడా ఒకటే యూనిట్ నుంచి ఉండవు కదా, కాబట్టి వెయిటేజ్ అనేది ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో ఆ వెయిటేజ్ ఆఫ్ యూనిట్స్ ఏంటి, ఆ సిలబస్ ఏంటి, పేపర్ 2లో మనం ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఓకే. సో ఇట్లా మనకు సో మెనీ ఆస్పిరెంట్స్ కూడా మనకు జాబ్లు రావడం జరిగింది. ఇది కూడా వన్ ఆఫ్ ది మనకు ఫీడ్బ్యాక్. ఇట్లా చాలా ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం డిస్ప్లే చేసుకుంటూ పోతే ఈవినింగ్ అవుతుంది ఖచ్చితంగా. అంటే ఇవి జస్ట్ వాళ్ళు పెట్టిన ఫీడ్బ్యాక్స్ మాత్రమే, కానీ ఇంకా చాలా మంది పెట్టని వాళ్ళు ఉన్నారు, ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ మనకు ప్రజెంట్ మన వాట్సాప్ గ్రూప్లో కూడా అప్పుడప్పుడు మీకు వాళ్ళు రిప్లై ఇస్తున్నారు, చూడండి, రిప్లై ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. అండ్ మనకు వాళ్ళ యొక్క జూనియర్స్ కావచ్చు, వాళ్ళ యొక్క రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్కి సజెషన్ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళ మోటివేషన్ అంటే వాళ్ళు ఒకరి దగ్గర నుంచి పొందిన మోటివేషన్ కావచ్చు, సబ్జెక్ట్ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, వేరే వాళ్ళకి షేర్ చేయడం ద్వారా ఇంకా మనకు ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది తప్ప మన నాలెడ్జ్ అనేది ఎక్కడికి పోదు. కాబట్టి ఒక సబ్జెక్ట్లో మనం ఒక మంచి నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ అవసరం. వీళ్ళంతా హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి, మనం చెప్పినట్టు ఫాలో అయినారు కాబట్టి లైవ్ క్లాసెస్ పర్ఫెక్ట్ యూటిలైజ్ చేసుకొని వాటిని రికార్డింగ్ ద్వారా మళ్ళీ విని డిఫరెంట్ ఎగ్జామ్స్ మనం ప్రాక్టీస్ చేసి ఇవన్నీ చేశారు కాబట్టి ఈరోజు మనకు JLDL అట్లాంటి పొజిషన్లో ఉండడం జరిగింది. ఇంకా ఇలా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ టైమింగ్స్ అంటే మెసేజ్ డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళ యొక్క థ్యాంక్స్ ఎక్స్ప్రెషన్ చేసే భాగంగా కొంతమంది ఏమంటారు, అదే
ఎమోషన్కి లోన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే అట్లాంటి ఫీడ్బ్యాక్లు కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క హ్యాపీనెస్, వాళ్ళ యొక్క జాయ్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలనంటే వాళ్ళకు తెలియదు. కాబట్టి ఆ మెసేజ్ రూపంలో మనం ఇచ్చిన కోచింగ్ ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది వాళ్ళు చెప్పడంలో కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇవి, ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. సో ఇవన్నీ పక్కన ఎందుకు అని అంటే జస్ట్ నా యొక్క సాటిస్ఫాక్షన్ కోసం కావచ్చు, మీకు కూడా ఒక ఎంకరేజ్మెంట్, ఒక మోటివేషన్. సో ఇట్లాంటి మెసేజ్లు కూడా మీరు కూడా పెట్టాలంటే మీకు ఒక జాబ్ రావాలి. ఆ జాబ్ ఎట్లా రావాలి? మీరు ఓన్గా ప్రిపేర్ అయినా పర్లేదు, నేను ఇచ్చే గైడెన్స్ మీకు హెల్ప్ అయినా పర్లేదు, లేకపోతే మన కోర్సులో జాయిన్ అయ్యి వన్ టైం కోచింగ్ తీసుకొని ఏదో ఒక్కటి కాదు, సెటినేట్ క్వాలిఫై అవుతారు, కేవీఎస్ వస్తుంది, ఎన్వీఎస్ వస్తుంది, ఈఎంఆర్ఎస్ వస్తే అన్ని వస్తాయి. రాకపోతే సెటినేట్ అన్న క్వాలిఫై అవుతారు. ఏది లేకపోతే సబ్జెక్ట్ నాలెడ్జ్ అయినా వస్తుంది. సో ఒకరు జాబ్ వస్తుంది, ఒకరికి రావట్లేదు అనేది దట్ ఈస్ టోటలీ డిపెండ్ అపాన్ దేర్ మెమరీ పవర్ కావచ్చు, అండర్స్టాండింగ్ లెవెల్స్ కావచ్చు, క్యాచింగ్ ద సబ్జెక్ట్ అంటే మనకు సబ్జెక్ట్ని రిసీవ్ చేసుకోవడం కావచ్చు, వాటిని మెమరైజ్ చేసుకోవడం కావచ్చు, వాటిని ఎగ్జామ్స్ టైంలో కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం కావచ్చు, మనం ఇచ్చే ఎగ్జామ్స్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయడం కావచ్చు, టోటలీ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ వర్క్, సీరియస్నెస్ అండ్ వాళ్ళ యొక్క డెడికేషన్, వాళ్ళ యొక్క టైం మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క సక్సెస్ లో పార్ట్స్ గా మనకు ఉండబోతాయి. సో వాటన్నిటిని మనం పర్ఫెక్ట్ యూటిలైజ్ చేసుకుంటే మనము ఈజీగా మనం అనుకున్న ప్లేస్ ని రీచ్ కావచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ కోర్సుకి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన యొక్క యూట్యూబ్ ఈ వీడియోకి సంబంధించిన ఇచ్చిన డిస్క్రిప్షన్ లో మీరు కామెంట్ చేయండి, ఖచ్చితంగా దానికి ఆన్సర్ వస్తుంది. ఈ యూట్యూబ్ సంబంధించిన ఛానల్లో మీకు అన్ని వీడియోస్ అప్డేట్స్ రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ వీడియోస్ షేర్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో మీకు వీడియో అంటే యాప్ లింక్, డిస్క్రిప్షన్లో యాప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో అది చూడండి. అండ్ మీకు ఇదే యూట్యూబ్ ఛానల్లో పోస్ట్స్ రూపంలో క్విజ్ పోల్, ఒక క్వశ్చన్ పోల్, ఒక క్విజ్ క్వశ్చన్, మీ యొక్క సజెషన్స్, మీ యొక్క కామెంట్స్ అనేవి ఈ కామెంట్ బాక్స్ లో మీరు పోస్ట్ చేయొచ్చు. అండ్ వీడియోని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన వీడియోస్ అనేవి వస్తాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ అయిన తర్వాత మనకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్ లోకి మీరు జాయిన్ అవుతే ఆ లింక్, యాప్ లింక్ ద్వారా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇంకా దాంట్లో కూడా యాప్ లో కూడా మీకు చాట్ బాక్స్ ద్వారా మీరు డైరెక్ట్ గా క్వశ్చన్స్ అనేవి అడగచ్చు. యాప్ లో నుంచి మళ్ళీ మీరు మన యొక్క వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ లోకి కూడా మీరు కనెక్ట్ కావచ్చు. వెబ్సైట్ లోకి కనెక్ట్ అవుతే వెబ్సైట్ లో కూడా మనకు యాప్ లింక్ ఉంటుంది. మళ్ళీ యాప్ నుంచి వెబ్సైట్కి వెళ్ళొచ్చు, వెబ్సైట్ నుంచి యాప్కి రావచ్చు, యాప్ నుంచి వాట్సాప్కి వెళ్ళొచ్చు, వాట్సాప్ నుంచి యాప్కి వెళ్ళొచ్చు. అంటే అన్ని ఇంటర్లింక్డ్ కనెక్టెడ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సో వన్స్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే యాప్ లో మీకు డౌన్ పేజెస్కి వచ్చేసరికి మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. దాంట్లో వాట్సాప్ సింబల్ మీరు ప్రెస్ చేసినట్లయితే, క్లిక్ చేసినట్లయితే యూ కెన్ డైరెక్ట్లీ you are directed to our WhatsApp group. Once you press on the YouTube icon, directly you will be sent to YouTube channel. And once you click on the Telegram social media link symbol, directly you can connect it to our Telegram channel. By that you can subscribe our channel, follow our YouTube channel, follow our Telegram channel, and you must added to our WhatsApp group to receive the all updates about library and information science updates. అవి లేటెస్ట్ న్యూస్ కావచ్చు, నోటిఫికేషన్స్ కావచ్చు, అడ్మిషన్స్ కావచ్చు, ఏదైనా డిస్కషన్స్ కావచ్చు, ఫ్రెండ్లీ డిస్కషన్స్, యూస్ఫుల్ డిస్కషన్స్ ఉంటాయి. సో ఎక్కువగా ఏమి వేరే పోస్టులు ఉండకుండా ఈ గ్రూప్ లో చాలా స్ట్రిక్ట్ గా ఎక్కువగా సబ్జెక్ట్ సంబంధించిన అప్డేట్స్, డిస్కషన్స్, చార్ట్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇది జస్ట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే నోటిఫికేషన్లు వచ్చినప్పుడు మీకు ఏం జరుగుతుంది మార్కెట్ లో అలా ఎలా డిస్కస్ చేసుకుంటున్నారని చూసుకోవడానికి మెయిన్ గా మీకు ఉపయోగకరంగా ఉంటాయి. నెక్స్ట్ మనకు పెట్టే పోస్టులు డైలీ ఒక క్విజ్ రూపంలో ఒక క్వశ్చన్ పోస్ట్ చేసినా కూడా ఒక 1 month లో మీరు ఒక 20 to 30 క్వశ్చన్స్ ఈజీగా కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనం పెట్టే ఏదైతే యాప్ లో ఫ్రీ టెస్ట్లు ఉన్నాయో, ఫ్రీ టెస్ట్లు కూడా అటెంప్ట్ చేయండి. ఒక టెస్ట్ మీరు ఎన్ని సెకండ్స్ లో, ఒక క్వశ్చన్ కి ఎన్ని సెకండ్స్ లో ఆన్సర్ చేస్తున్నారు, టోటల్ క్వశ్చన్స్ ఎన్ని, ఎంత డ్యూరేషన్ లో మీరు టెస్ట్ అనేది కంప్లీట్ చేస్తారు. ఆఫ్టర్ టెస్ట్ యూ విల్ గెట్ ద టోటల్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఆఫ్ యువర్ టెస్ట్. మీరు టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత మీకు పర్ఫార్మెన్స్ రిపోర్ట్ అనేది క్లియర్ గా మీకు డిస్ప్లే అనేది చేయడం జరుగుతుంది. సో ఇది మనకు ఈ వీడియోకి సంబంధించిన అప్డేట్ అబౌట్
కోర్స్ ఫీచర్స్, కోర్స్ బెనిఫిట్స్. సో కోర్స్ బెనిఫిట్స్ లో ఆల్రెడీ చూసారు కదా, 1 year 2 year ప్యాకేజ్, టెస్ట్ సిరీస్ ప్యాకేజ్ అండ్ లైవ్ క్లాసెస్, రికార్డింగ్ క్లాసెస్. మీరు లైవ్ క్లాసెస్ విన్నప్పుడు ఎప్పుడైనా మీ సడన్ గా ఏమైనా ఎమర్జెన్సీ వర్క్ ఉన్నప్పుడు ఆ క్లాస్ అనేది మీరు ఎగ్జిట్ అవ్వచ్చు, లైవ్ క్లాస్ నుంచి ఎగ్జిట్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ యాప్ లోకి వెళ్ళి ఆ లైవ్ క్లాస్ ని లైవ్ క్లాసెస్ రూపంలో మీరు వెళ్తే ఆ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మన లైవ్ క్లాస్ అనేది మినిట్ టు మినిట్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈస్ గా డిఫాల్ట్ గా ఆటోమేటికల్లీ బ్యాక్గ్రౌండ్ లో రికార్డ్ అయిపోతుంది. ఆ రికార్డ్ అయిన వీడియోని మీరు ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఒక యూనిట్ లో మీరు విన్నంత వరకు వింటారు లైవ్, విన్న టాపిక్ ఏదైతే రిమైనింగ్ క్లాసెస్ ఉంటాయో, రిమైనింగ్ టాపిక్స్ ఉంటాయో వాటిని మీరు డైరెక్ట్ గా రికార్డెడ్ ద్వారా వినొచ్చు. అది 24/7 ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు మన యాప్ ని మొబైల్ నుంచి అండ్ ల్యాప్టాప్, డెస్క్టాప్ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. We will share our organization code. By that you can click the app link and you will get a one OTP. By that OTP you can enter into the batch. So live class కూడా మీరు యూట్యూబ్ లో మీకు లైవ్ క్లాసెస్ కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి, యూట్యూబ్ లో వీడియోస్ వస్తుంటాయి, యూట్యూబ్ లో కొన్ని పోస్టులు, క్విజ్ వస్తుంటాయి, వాటిని కూడా చూడండి. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే టెస్ట్లు, ఫ్రీ స్టడీ మెటీరియల్ కూడా ఉంది యాప్ లో. మీకు కోచింగ్ తీసుకునే వాళ్ళకు లిమిటెడ్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. అది పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, వాటిని కూడా మీరు చూసుకోవచ్చు. అదే విధంగా యాప్ లో లేటెస్ట్ న్యూస్ అని చెప్పి కొన్ని ఫోల్డర్స్ ఉంటాయి. ఆ ఫోల్డర్స్ క్లిక్ చేసినట్లయితే మీకు లేటెస్ట్ సంబంధించి నోటిఫికేషన్స్ కూడా మీకు దాంట్లో అప్డేట్ అవుతాయి. సో కోర్స్ కి సంబంధించి మీకు ఫీజు అండ్ కోర్స్ స్ట్రక్చర్, డ్యూరేషన్, అవర్స్, మొత్తం 180 అవర్స్ క్లాసెస్ ఉంటాయి, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో అన్ని కూడా లైవ్ రూపంలో మీకు వస్తాయి. లైవ్ తర్వాత ఆటోమేటిక్ గా రికార్డ్ అవుతాయి. ప్రజెంట్ నోటిఫికేషన్స్ లేవు కాబట్టి ఉన్న కేవీఎస్, రాబోయే కేవీఎస్, ఎన్వీఎస్, సిఎంఆర్ఎస్, మోడల్ స్కూల్స్, పబ్లిక్ లైబ్రరీస్, యూనివర్సిటీస్, ఐటీఐస్, తర్వాత డైట్ కాలేజెస్, తర్వాత మనకు యూనివర్సిటీ నాన్ టీచింగ్ పోస్టులు, తర్వాత మనకు గురుకుల మెడికల్ కాలేజ్, ఇట్లాంటి టీఎస్ సెట్, ఏపీ సెట్, యూజీసీ నెట్, ఇట్లాంటి ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ మనకు పిహెచ్డి ఎలిజిబుల్ టెస్ట్, ఇట్లాంటి వాటన్నిటి కూడా మనకు ఇచ్చే పేపర్ 2 కోర్స్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది, 100% యూజ్ అవుతుంది. సో ఈసారి అవర్ టార్గెట్ ఇస్ టు రీచ్ ద 80% ఆఫ్ ది క్వశ్చన్స్ ఇన్ ఏ 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్. సో 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ లో 80 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసేటట్టుగా ప్లానింగ్ అనేది జరుగుతుంది. ఆ ప్లానింగ్ లో మీరు కూడా మీ యొక్క స్టెప్ తీసుకొని ఒక బెస్ట్ ఆప్షన్ గా మనము ఈ కోర్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈజీగా ఎటువంటి ఎగ్జామ్ అయినా మీరు క్రాక్ చేయొచ్చు. దాని ద్వారా మీరు ఒక బెటర్ గా ఒక మంచి జాబ్ అనేది కొట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అన్ని కూడా మన లైవ్ క్లాసెస్ లో మీకు ఎవ్రీథింగ్ టైం టు టైం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఏది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఏది ఇంపార్టెంట్ చాప్టర్, ఏది చదవాలి, ఎలా చదవాలి, ఏది అవాయిడ్ చేయాలి, ఏది సిలబస్ లో ఉంది, ఏది సిలబస్ లో లేదు, తర్వాత ఒక్కొక్క టాపిక్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇట్లా సింపుల్ ట్రిక్స్, స్టెప్స్ అన్ని కూడా మీకు క్లియర్ గా చాలా డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ సంబంధించి లిమిటెడ్ కాకుండా మనకు ఇచ్చిన సిలబస్ కంటే ఇంకెక్కువ టాపిక్స్ కూడా, లేటెస్ట్ అడ్వాన్స్డ్ టాపిక్స్ కూడా, సిలబస్ లేని టాపిక్స్ కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. దాని ద్వారా ఎక్కువ నాలెడ్జ్ కూడా మీకు వస్తుంది. దాని ద్వారా జేఆర్ఎఫ్ సెట్ అనేది కూడా మీరు కొట్టడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మన యొక్క కోర్సు కావచ్చు, మన యొక్క యాప్ కావచ్చు, మీరు మిగతా వాళ్ళకి కూడా సజెస్ట్ చేయండి. యాప్కి సంబంధించి మంచి రేటింగ్ ఇవ్వండి అండ్ యూట్యూబ్ ఛానల్ సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకుంటే అండ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఫ్రీ మెటీరియల్, ఫ్రీ టెస్ట్ అనేవి వస్తాయి. కాబట్టి ఇవన్నీ క్లియర్ గా మనము ఇంకా దీని మీద ఎక్కువ డీటెయిల్స్ తో మనకు లైవ్ క్లాసెస్ లో ఉంటాయి. అదేవిధంగా యాప్ లో కూడా మీకు కొన్ని ఫ్రీ వీడియోస్ ద్వారా కూడా మీకు ఈ క్లాసెస్ కూడా కొన్ని అవైలబుల్ ఉంటాయి. అది అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకైతే ఎక్స్క్లూజివ్ వాట్సాప్ గ్రూప్, ఎక్స్క్లూజివ్ లైవ్ బ్యాచ్ అండ్ ఎక్స్క్లూజివ్ కంటెంట్, స్టడీ మెటీరియల్, ఎక్స్క్లూజివ్ టెస్ట్లు, వాళ్ళకి వేరే టెస్ట్లు ఉంటాయి. యాప్లో బ్యాచ్ తీసుకున్న వాళ్ళకి వేరే టెస్ట్లు ఉంటాయి. ఓకేనా, ఇది మనకు ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్. ఈ వీడియోకి సంబంధించి ఏ కామెంట్ ఉన్నా, ఏ డౌట్ ఉన్నా కూడా మీరు వాట్సాప్ గ్రూప్లో కనెక్ట్ అయ్యి అక్కడ డౌట్ అడగచ్చు గ్రూప్లో, లేకపోతే ఈ వీడియోలోనే డిస్క్రిప్షన్లో మీ యొక్క కామెంట్ని తెలియజేయండి, దానికి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.